అంకుల్ జ్యూస్ కూడా నాట్ అలౌడ్. సరే బాబు, ఇంకో సాంగ్ పెడతాను. అమ్మయ్యా. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు. కైపులో 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 ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు. కైపులో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయోగం. అది కూడా సక్సెస్ కాకపోతే ఇక వరు బావ కలిసి బయటకు వెళ్ళడం అస్సలు కుదరదు. అవునే అంకుల్ అంకుల్ బాబు డాన్స్ కమ్ ఆన్ ర్యాప్ యోయో. చిన్నది మేనిలో మెరుపున్నది చేపల తడు కన్నది. యోయో యోయో. కవ్య స్వీట్ పడు తినండి నిద్ర రాదు. ఇది నీకు ఇది నాకు. మావయ్య స్వీట్ పడు తినండి నిద్ర రాదు. నో 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 అంకుల్ పాన్స్ కూడా నాట్ అలౌడ్. ఏం పర్లేదు బాబు, పూజల్లో తాంబోళం శ్రేష్టం అంటారు. ఏం కాదు, మీరు తినండి బాబు. నేను చెప్తున్నాను కదా. ఏం కాదు తిను. అది కాదు అంకుల్ చెప్పేది. తినండి బాబు. ఇది నేను. ఆడకు వయసుతో చెరలాడకు ఆడితే వెనుకాడకు వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు. కైపులో 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 కైపులో. ఇదేంటి ఇలా నిద్రపోయారు? పార్థు బావ ప్లాన్ అక్క. టీలో వర్కౌట్ కాలేదు, జ్యూస్ లో వర్కౌట్ కాలేదు, చివరికి పాలు వర్కౌట్ అయ్యాయి. ఇందులో మత్తు మందు కలిసింది. అయ్యయ్యో నాన్న కూడానా? ఏం పర్లేదు, అదేం విషయం కాదులే. తెల్లారేసరికి లేస్తాడు. అదిగో బావ కారు వచ్చింది. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. పద పద. ఆల్ ది బెస్ట్. టాటా బై. ఎంజాయ్. బై బై. సతి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడిలాగా ఇంతటి శ్రమ ఎందుకే చిలక? ఆమెకు ఇష్టమై కానుక ఇచ్చి మురిసినాడట. ఏమి బంధముందట అంటే బదులు చెప్పలేదట. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. అయ్యో సిద్ధుబాబు, సిద్ధుబాబు, సిద్ధుబాబు లేవండి బాబు, లేవండి. బాబు
జాగారం చేయకుండానే మనం మొద్దు నిద్రపోయామేంటి? అంటే మమ్మల్ని మొత్తగా పడుకోబెట్టి ఆ వరుదిని పార్దుగాన్ని బయటికి పంపించారనమాట. బాబు, మొక్కన్నారు, జాగారం అన్నారు. సగం కూడా పూర్తి కాకుండానే నిద్రపోయాం. జాగారం చేయనందుకు ఏదైనా అరిష్టం జరిగి పెళ్లి ఆగిపోతుందంటారా? అది నిజంగా జాగారం అయితేగా పెళ్ళి ఆగిపోవడానికి. ఈ రాత్రి నుంచి నా పేరు చెప్తేనే భయపడి వాళ్ళిద్దరూ జాగారం చేయాలి. అలాంటిదేం జరగదులేండి అంకల్, నేనున్నాను కదా. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంకల్. పాపం వాడి కోసం మా నాన్న కూడా గిళ్ళి ఇచ్చావంటి నందు. అసలు టైగర్ మీ నాన్నే కదా. ఎవరైనా ఇంటి కాపలాగా కుక్కను పెంచుకుంటారు, మీరేమో టైగర్ని పెంచుకుంటున్నారు. అయినా ఇవాళ వాళ్ళకి మెలకు వస్తుందంటావా? వస్తున్నాడు, వాడిని ఎవ్వరూ లెక్క చేయకండి. వెళ్ళావా? మాకు మత్తు మంది ఇచ్చి నైట్ వాడితో కలిసి వెళ్ళావా? వెన్నెల్లో కారులో వాడితో షికారుకు వెళ్ళావా? రాత్రంతా బాగా తిరిగి తెల్లారక తిరిగొచ్చావా? అవును, అయితే ఏంటి? రేయ్, నా సంగతి మీకు తెలీదు. ఏంట్రా? ఏంటి? ఏం చేస్తావ్? ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అవును, వరుదిని తన భర్తతో కారులో షికారుకి వెళ్ళింది. రాత్రంతా తిరిగి తిరిగి వచ్చింది. అయితే ఏంటి? ఏం చేస్తావు? నిజమే, మత్తు మంది ఇచ్చాం. నేనే ఇచ్చాను, కిళ్ళీలో పెట్టి మరీ ఇచ్చాను. ఇంకా నువ్వు వరుదినితో పెళ్లి సంగతి మర్చిపోకపోతే ఈసారి విషం పెట్టిస్తాను. ఏం చేస్తావు? చచ్చి ఊరుకుంటావు. ఓ, అంత దూరం వచ్చారన్నమాట. ఎస్, ఎంత దూరమైనా మేం రెడీ. నిన్న రాత్రే కదా, ఇవాళ రాత్రి కూడా వెళ్తుంది. కర్మకాలి పొరపాటున పెళ్ళైపోతే శోభనం రాత్రి కూడా వాడితోనే బయటికెళ్తుంది. నువ్వు ఇంట్లో కాపలా కాయలేక ఊరేసుకొని చేస్తావు. అందుకే నా చెల్లెల్ని మర్చిపో. దాని జీవితంతో ఆడుకోవాలని చూడకు. ఏ ఆడపిల్లైనా భర్తని తప్ప పరాయి మగాన్ని ఆ స్థానంలో ఊహించుకోలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో, మనిషిలా ప్రవర్తించు. నా మాట విని డ్రాప్ అయిపో, లేకపోతే లైఫ్లో లోఫర్ లాగో డాఫర్ లాగో బతకాల్సి వస్తుంది.